సో సార్ శ్రీలీల అనే అమ్మాయి కూడా చాలా చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీకి పరిచయం అయింది. సో ఆఫర్స్ అయితే నాన్ స్టాప్ వచ్చేస్తున్నాయి. సో కంటిన్యూ చేస్తుంది. అందులో కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి, కొన్ని హిట్స్ కూడా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం కృతి శెట్టి కూడా ఉంది. కానీ శ్రీలీలకి వచ్చినన్ని సినిమా ఆఫర్స్ కృతి శెట్టికి రావట్లేదు. సో దాని గురించి మీ పాయింట్. శ్రీలీల ఫస్ట్ అమేజింగ్ డాన్సర్ ఆన్ రీల్స్. ఎస్ సార్. అది మనం చెప్పట్లేదు. వాళ్ళ అమ్మ కూడా బాగుంటుంది. వాళ్ళ వీలేగా ఉంటుంది అమ్మాయి. వాళ్ళ మదర్ తను రాఘవేంద్ర గారు అన్నారు కదా, మీరు ఈ వయసులో వచ్చి ఉంటే మిమ్మల్ని హీరోయిన్ చేసి ఉండేవాడి అని ఒక స్టేజ్ మీద అన్నాడు ఆయన. రాఘవేంద్ర గారు కంటే ఎక్కువ తెలియదు కదా మనకి. ఆయన అన్ని సర్వస్వం చూసాడు. లోతులు ఎత్తులు అన్నీ చూసేసిన వ్యక్తి ఎవరంటే రాఘవేంద్ర గారే. ఆయన అపార్థం చేసుకుంటే ఈ మధ్యన జటబో నన్ను ఇలాగనే ఎత్తనని అన్నాడు ఎక్కడో. కానీ ఆయన ఇష్టంతో అంటుందా మాట అంత తప్పితే ఏమీ లేదు యాక్చువల్గానే. బట్ ఎన్ని సినిమా చేశాడు ఆయన? మోర్ దెన్ 150 చేశాడు కదా. అదే అంత సస్టైనబిలిటీ ఎవరికి ఉండదు. ఆయన దాసన్ నారాయణ గారు ఈయన సినిమాలు అనేటప్పటికి పాటలు చాలా బాగుంటాయి. సో అంతకు తప్పితే ఏముంటుంది? అంత పెద్ద డైరెక్టర్ గురించి ఏమంటాం మనం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ హెస్ సీన్ ద వాట్ యు కాల్ ద డెప్త్ ఆఫ్ ద బ్యూటీ కింద లెక్క, ఎస్పెషలీ మేకింగ్ హీరోయిన్స్లో. ఆ విధంగా ఆయన చూసి ఆయనకి చూపిస్తేనే పుట్టిన అమ్మాయి చిన్న అమ్మాయి చాలా బాగుంటుంది అమ్మాయి. ఆ అమ్మాయికి ఎలా పోలుస్తారు? కృతి శెట్టి బిగ్ మౌత్ కింద దానికినే అది ఇది త్రిలోక సుందరలా ఉంటుంది అమ్మాయి. ఎవరో బెస్ట్ బయట వెల్ బిహేవ్డ్ అమ్మాయి. శ్రీలీలను చూసారు ఎక్కడన్నాను? అదే పెద్ద షో ఆఫ్ చేసి ఉండదు. మన వాళ్ళు ఇటువంటి వాళ్ళు కెమెరాలు పెట్టేస్తూ ఉంటారు. ఇలా అందరికీ ఒక బొడ్డు కాడ ఇక్కడ పెడతాడు కెమెరా, ఏదో సర్దుకుంటుందని. సో ఈ విధంగా పెట్టేసి కెమెరాలో అమ్మాయిని అలా చేశారు తప్పితే షీఈ్ వెరీ వెరీ ప్రెటీ గర్ల్. అండ్